రైట్. విద్యుత్ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల వల్ల తెలంగాణ కాంతులేనింది. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరెంటు పోతే వార్త, ఇప్పుడు కరెంటు ఉంటే వార్త. సడన్గా ఎక్కడైనా కరెంటు పోతే వెంటనే సెటైర్ వేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన. కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి కరెంటు పోయిందని ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో మనకు కనిపిస్తుంది. మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు సమాచారం మరింత. ప్రదీప్, పవర్ విషయంలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక మెయిన్ పవర్ పోయింది, పవర్ మీద కరెంటు పోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కాంతులు ఎట్లా వెలుగునిన్నాయి? 24 అవర్స్ ఎక్కడ కూడా గ్రామాల్లో కూడా ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా కరెంటు ఎట్లా అందింది? ఇవాళ కరెంటు చిన్న ఏమైనా ఇంటరప్షన్ జరిగితే గంటల కొద్దీ కరెంటు పోతున్నటువంటి ఈ సందర్భాన్ని ప్రజలు ఎట్లా కంపేర్ చేసుకుంటారు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న కరెంటుకి ఇప్పుడు అందుతున్నటువంటి కరెంటుకి? సమైక్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారం అవుతుందని చెప్పి ఆ రోజు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉండి ఒక కర్ర పట్టుకొని విశ్లేషించినటువంటి పరిస్థితి. అయితే కరెంటు ఇక్కడ ఉండదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సమైక్య రాష్ట్రం ఉంటే మేలని ఆయన చెప్పినటువంటి మాట. అయితే బీఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే విద్యుత్ పైనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించే దిశగా ఆ రోజు అడుగులు వేసినటువంటి పరిస్థితి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కూడా చేసుకుని ఇక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండొద్దు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులు లేకుండా నాణ్యమైన కరెంటు అటు పరిశ్రమలకు కావచ్చు, రైతులకు కావచ్చు, అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యుత్ అయితే అందించినటువంటి పరిస్థితి. అందుకు అనుగుణంగా ఇక్కడ ప్రణాళికలు చూపించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి విద్యుత్తుకు సంబంధించినటువంటి మానిటరింగ్ అయితే చేస్తూ వచ్చారు. అయితే ఈ 10 ఏళ్ల కాలంలో ఎలాంటి విద్యుత్తుకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేవు. నాణ్యమైన 24 గంటల కరెంటు అటు గృహ అవసరాలకు కావచ్చు, అటు వ్యవసాయానికి కావచ్చు, మరోవైపు పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, అనేక ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ 9 నెలల కాలంలోనే అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున కరెంట్ అయితే ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో మీరు అన్నట్లుగా తెలంగాణ రాష్ట్రం సంబంధించి బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నంత కాలం కరెంటు పోతే వార్త. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో. ఇప్పుడు కరెంటు ఉంటే వార్త అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే అనేక అధికారిక కార్యక్రమాల్లో కూడా కరెంటు మంత్రులు మాట్లాడినప్పుడు మంత్రుల ప్రోగ్రాంలు కావచ్చు, ఎమ్మెల్యేల ప్రోగ్రాంలు కావచ్చు, స్వయంగా ఆ అధికారిక కార్యక్రమాల్లోనే కరెంటు లేనటువంటి పరిస్థితి, కరెంటు పోయిన సందర్భంలో అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే మనం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఆ గ్రామాలలో మాట్లాడుకున్నటువంటి మాట, కరెంట్ వస్తే రేవంత్ రెడ్డి వచ్చిండా, రేవంత్ రెడ్డి పోయిండా, ఆ రకంగా ఒక చర్చ వేటకారంగా చర్చ జరుగుతా ఉంది. కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో. సభలు సమావేశాల్లో మంత్రులు పాల్గొన్నటువంటి ఆ సభలు సమావేశాల్లో కూడా కరెంటు కోతలు చాలా నిత్యకృత్యంగా కనిపిస్తున్నాయి. లైవ్ లో అనేక వీడియోస్ కూడా వచ్చినాయి బయటకు కూడా. అంటే మంత్రులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కరెంట్ సడన్ గా మాట్లాడుతుంటే మైక్ కట్ కావడం ఎట్లా, లేకపోతే కరెంటు పోవడం అనేది. కరెంటు కష్టాలను అధిగమించడంలో, కరెంటు పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రజలకు అందించడంలో ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకపోవడమే కారణంగా కనిపిస్తోందా? స్పష్టంగా కరెంటుకు సంబంధించినటువంటి స్పెషల్ ఫోకస్ పెట్టకుండా నాడు ఏదైతే అధికారులు ఏ రకంగా చేశారు, ఇప్పుడు ఎందుకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు అవుతా ఉన్నది, కేవలం గవర్నమెంట్ మారగానే కరెంట్ ఎందుకు పోతుందన్నటువంటి సమీక్ష చేయకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీని, అదేవిధంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, ఆనాటి ఉన్నటువంటి మంత్రులను, అధికారులను కేవలం టార్గెట్ చేయడం, వారి మీద బురద జల్లడం ఇదే పనిగా పెట్టాడు తప్ప ఈరోజు కరెంటు సంబంధించినటువంటి అంశాలకు గతంలో ఉన్నటువంటి ఏదైతే విద్యుత్ రంగం సంబంధించి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారిని కాకుండా కొత్తగా ఐఏఎస్ వేయడం వల్ల, వారికి దాని పట్ల మానిటరింగ్ లేకపోవడం వల్ల సమస్యలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే దాన్ని మరొక కోణంగా ఏదైతే వారి తప్పిదాలను కప్పిపుచ్చుకునే క్రమంలో ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ కు ఎవరైతే ఇప్పుడున్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళు ఉండడం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ను ఫెయిల్యూర్ గా చిత్రీకరించడం కోసమే ఈ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తుందన్నటువంటి మాట అయితే చెప్తా ఉన్నారు. ఆ రకంగా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికైతే దానికి సంబంధించి విద్యుత్కు సంబంధించి చాలా ఇబ్బందులు అయితే గ్రామాల్లో ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని బదనాం చేయాలి. అందులో భాగంగానే వేసినటువంటి విద్యుత్ కమిషన్ సంబంధించి ఏరికోరి ఈరోజు ఆ నరసింహారెడ్డి, జస్టిస్ నరసింహారెడ్డిని కాంగ్రెస్ సంబంధించి కావచ్చు లేదా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించేటువంటి వ్యక్తిగా ఆ రోజు కేసీఆర్ విధానాలను, ఆ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలను గతంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయనేది ప్రజలకు ఒక
ప్రజల్లోకి పంపించి గత ప్రభుత్వాన్ని బదనాం చేసి తద్వారా కాలయాపన చేయడం తప్పించి ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని ఎట్లా పునరుద్ధరిద్దాం, విద్యుత్ రంగాన్ని ఎట్లా బలోపేతం చేద్దామన్నటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం లేదు అన్నటువంటి ఒక అంచనా అభిప్రాయం వ్యక్తమవుతోంది ఒక విశ్లేషకుల్లో కూడా. మీరన్నట్టుగా అదే జరుగుతూ ఉంది. ఆనాడు ఛత్తీస్గఢ్కు కరెంటు ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. స్పష్టంగా ఎంక్వైరీ చేసుకోవచ్చు. విద్యుత్ శాఖ ఏదైతే కమిషన్ వేశారో ఆ కమిషన్ సంబంధించినటువంటి ఏదైతే జస్టిస్ ఉన్నారో వారు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులకు కానీ లేదా ముఖ్యమంత్రికి కానీ వారితో విచారించకుండా కేవలం బీఆర్ఎస్ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ప్రజల్లో ఒక అబాస్ పాలు చేయాలి అనేటువంటి ఒక స్పష్టమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమం అయితే చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే సుప్రీంకోర్టు సీజీఐ కూడా తీవ్రంగా మందలించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఒక బీఆర్ఎస్ పార్టీని ఆనాడున్నటువంటి ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయాలి ప్రజల్లో. ఎందుకంటే విద్యుత్ సంబంధించి ఒక మంచి పేరు ఈ రోజు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిస్థితి. కేసీఆర్ నాణ్యమైన విద్యుత్ అందించినటువంటి నేపథ్యంలో ఈ రకంగా దాన్ని అబాస్ పాలు చేయాలి అని చెప్పేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా రేవంత్ సర్కార్ కేవలం గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం తప్ప ఈ రోజు ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు ఏదైతే నిరంతరాయమైనటువంటి విద్యుత్తు అందించేటువంటి పరిస్థితులు అయితే కనిపించడం లేదు. రైట్ ప్రదీప్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగాన్ని చాలా బలోపేతం చేసింది. విద్యుత్ రంగం ఫస్ట్గా 2014లోనే ఫస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వంలాగా ఏర్పడిన తర్వాత 6 నెలల కాలంలోనే విద్యుత్ సమస్యని పూర్తిగా అధిగమించి ప్రతి రంగానికి 24 అవర్స్ కరెంటు అందించి ఘనత సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల కాలంలో అనేక రంగాలు కుంటుపడుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా విద్యుత్ రంగం. ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. చాలా వరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మంత్రులు వేదికలపై కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సడన్గా కరెంటు పోవడం, మైకులు ఆపడం అనేది మనం చాలా వీడియోలో మనం చూసాం. దాంతోపాటుగా అనేక ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఎవరికైనా రోగులకి అత్యవసరంగా ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు టార్చ్ లైట్లు వేసుకొని లేదంటే వాళ్ళ సెల్ ఫోన్స్ లైట్స్ ఆన్ చేసుకొని వైద్యం చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం.